ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగుగాక. వేకుజాం ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును, ఆకలి గొనిన నాదు ఆత్మను, ఆకలి గొనిన నాదు ఆత్మను, మేలుతో నీవు తృప్తిపరచితివి, మేలుతో నీవు తృప్తిపరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము, నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము, ఆకలి గొనరిలా ఆదర్శుడవు, ఆకలి గొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. ఈ దిన వాక్యము చదువుకుందాము. 107వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకుజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విమోచించబడిన ప్రజలు తమను నిరాశ నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి విడిపించినందుకు కృతజ్ఞతార్పణగా తమ దేవుని స్తుతించాలని ప్రోత్సహిస్తున్నటువంటి కీర్తన. ఆకలి దప్పులు, బానిసత్వము, తీవ్ర అనారోగ్యము, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల వంటి కష్టాలలో తన ప్రజలు తనకు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయము చేసి ఆదుకుంటాడని కీర్తనకారుడు గుర్తు చేస్తూ ఉన్నటువంటి కీర్తన. 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అని వ్రాయబడి ఉన్నది. అలాగే 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం గమనిస్తే వాక్కు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకానికి పంపి సమస్త మానవాళి పాపాల నుండి వారిని పరిశుద్ధులుగా ఆయన ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో కార్చి మార్చాడు. పాపమనే గుంట, జిగటగల దొంగ ఊబి నుండి సమస్త మానవాళిని బయటికి లేపి క్రీస్తు అనే బండ మీద వారిని స్థిరపరిచి సంఘంలో వారు దేవుని నిత్యము ఆరాధించేటువంటి బిడ్డలుగా వారిని మార్చివేశాడు. ఈ కీర్తన అక్షరాల మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు మనల యేసుక్రీస్తు ద్వారా ఉద్ధరించాడు కదా. 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. మన ఆత్మీయ ఆకలిని తీర్చి తృప్తిపరిచాడు దేవుడు. మరైతే మనం కూడా ఈ కీర్తనలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల వలనే మన విమోచకుని, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కదా.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వారు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యెహోవా దయాళుడని, ఆయన కృప నిత్యముండునని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి దేవుని కృప నిత్యము అనగా ప్రతిరోజు, నిరంతరము అనేదానికి ప్రతిరోజు అనేదానికి వ్యత్యాసం ఉంది. కనుక దేవుడు ప్రతిరోజు ఆయన కృప, ఆయన దయ మన మీద కుమ్మరిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ తన కొరకు నిలబెట్టుకుంటున్నందున మనం కూడా ఈ వేకువజామున మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఎంత శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక దినము దేవుడు మన జీవితంలో సంపూర్తి చేసి మరొక దినాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది ఆయన ఉచితమైన కృప. ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు. మనమైతే ఈ దినంలో ప్రవేశిస్తున్నాం, వేకువజాముని చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రియమైన దేవునికి వేకువజామున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైంచున్నాం. రండి, ఈ వేకువజామున మన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి, మన విమోచకుణ్ణి మనం ఆరాధిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి రాజా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, మమ్మల్ని ప్రభువా నీవు నాశనకరమైన దొంగ ఊబిలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేపినావు. క్రీస్తు అనే బండ మీద నిలిపినావు తండ్రి. మేము ఒకప్పుడు పాపులము, నీచులము, దౌర్భాగ్యులము. అలాంటి వారిని ప్రభువా కలువరి శిలువలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీవే మమ్మల్ని ఎరిగి ఉన్నావు ప్రభువా. ఎంత గొప్ప దయాళుడవు. నీ కృప మా మీద నిరంతరం ఉన్నందుకే వందనాలు. నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మీద దయచేసినందుకై స్తుతిస్తూ నీ బిడ్డల ఆరాధనని గైకొనుమని, ఈ దినమంతా మమ్మల్ని అందరినీ కాపాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.